రాయలసీమ ఈ పేరు వినగానే మనలో చాలామందికి కలువు, కొన్నిసార్లు కక్షలు గుర్తొస్తాయి గదా. కాని అక్కడే మదనపల్లిలో తరతరాలుగా కొనసాగిన ఓ బానిసత్వపు సంకెళ్ళు తెగిపోయిన కథ ఒకటుంది. ఒక చిన్న అప్పు ఎన్నో తరాల జీవితాల్ని ఎలా బంధించేసిందో, ఆ బంధం నుంచి వాళ్లకు ఎలా విముక్తి దొరికిందో ఇప్పుడు చూద్దాం. ఆ ఊళ్లల్లో అంతా నిశ్శబ్దంగా ఉండేది. పైకి చూడ్డానికి అంత ప్రశాంతంగా ఉన్నట్టే అనిపించేది. కాని ఆ నిశ్శబ్దం వెనుక మాటల్లో చెప్పలేని ఓ వేదన, ఓ ఆవేదన దాగుంది. అది తరతరాలుగా అణచివేతకు గురైన కొందరి బాధ. వాళ్ల మౌనమే ఓ పెద్ద కథ అన్మాట. సరే, ఇంతకీ ఈ కథ ఎవరిది? ఇది 11 దళిత కుటుంబాలకు సంబంధించిన విషయం. ఓ చిన్న అప్పు వాళ్లను తరతరాలుగా వెట్టిచాకిరీ అనే ఊబిలోకి లాగేసింది. ఇదంతా మొదలైంది ఎప్పుడో వాళ్ల తాత ముత్తాతల కాలంలో తీసుకున్న ఓ చిన్న అప్పుతో. విచిత్రమేంటంటే ఆ అప్పు ఎప్పటికీ తీరలేదు. తండ్రి జీవితాంతం కష్టపడ్డా అప్పు తీరదు. ఆ తర్వాత కొడుకు, ఆపై మనవడు, ఇలా తరతరాలుగా ఆ బానిసత్వం వారసత్వంగా వస్తూనే ఉంది. అసలు వాళ్ల బతుకెలా ఉండేదో ఒక్కసారి ఆలోచిస్తే, ఆదివారం కనీసం ఆ ఒక్కరోజైనా సెలవుంటుందా అంటే అదీలేదు. ప్రార్థన చేసుకుందామని చర్చికి వెళ్తే యజమానుల నుంచి నానా మాటలు. మనిషికి దక్కాల్సిన కనీస గౌరవం కూడా దక్కేది కాదు. దీన్ని బానిసత్వమనక ఇంకేమంటారు? ఇలా అంతా అన్యాయంగా సాగిపోతున్న టైంలోనే ఆ చీకటిలో ఓ వెలుగులా వచ్చారు జేకబ్ చాంబర్లేన్. ఈయనే ఈ కథను పూర్తిగా మార్చేసిన వ్యక్తి. అప్పట్లో మదనపల్లిలో మిషనరీగా సేవచేస్తున్న చాంబర్లేన్ తరతరాలుగా జరుగుతున్న ఈ అణచివేతనో కళ్లారా చూశారు. కళ్లముందే ఇంత దారుణం జరుగుతుంటే చూస్తూ మౌనంగా ఉండటం ఆయన వల్ల కాలేదు. ఏదో ఒకటి చెయ్యాలి అని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఓ ఆదివారం ఆ దళిత కుటుంబాలన్నీ ప్రార్థన చేసుకుంటున్నాయి. సరిగ్గా అప్పుడే పరిస్థితి ఒక్కసారిగా చెయ్యి దాటిపోయింది. వాళ్ల ఊరినుంచి ఓ భయంకరమైన వార్త వచ్చింది. గ్రామంలోని అగ్రకులాల వాళ్లు వాళ్ల ఇళ్లమీద పడ్డారు. ఇళ్లను తగలబెట్టేసి అడ్డొచ్చిన వాళ్లని చితకబాదారు. ఈ విషయం తెలిసిన వెంటనే చాంబర్లేన్ ఒక్క నిమిషం కూడా ఆగలేదు. తన గుర్రం మీద ఆ ఊరికి దూసుకెళ్లారు. అక్కడికెళ్ళి ఆయన చేసిన మొదటి పనేంటో తెలుసా? ఆ బాధితుల మధ్య నేలమీద కూర్చోవడం. వాళ్ల కన్నీళ్లను, వాళ్ల బాధను ఓపికగా విన్నారు. బహుశా ఆ ఒక్క పని వాళ్లకు కొండంత ధైర్యాన్నిచ్చుంటుంది. ఇక ఇక్కడ్నుంచే కథ అసలైన మలుపు తీసుకుంది. చాంబర్లేన్కి ఆ ఊరి అగ్రకుల పెద్దలకి మధ్య జరిగిన సంభాషణ ఆ కుటుంబాల విముక్తికి ఒక వెల కట్టింది. ఆ పెద్దలు చెప్పింది ఒకటే మాట: మా అప్పు తీర్చండి, వాళ్లను తీసుకెళ్ళండి. అప్పటిదాకా వాళ్లకు స్వేచ్ఛ లేదు. అంతే. వాళ్ల స్వాతంత్ర్యానికి అదొక్కటే షరతు పెట్టారు. సరే, మరి అసలు ప్రశ్న ఇదే. తరతరాలుగా 11 కుటుంబాలను బానిసలుగా మార్చేసిన ఆ మొత్తం అప్పు ఎంతుంటుందనుకుంటున్నారు? వేలల్లో? లక్షల్లో? ఒకసారి ఊహించండి. కేవలం 71 రూపాయలు. అవును, విన్నది నిజమే. నమ్మశక్యంగా లేదు కదూ. తరతరాల బానిసత్వం, వందలాది మంది జీవితాల వెల, కేవలం 71 రూపాయలు. ఎంత దారుణం, ఎంత అన్యాయం, ఎంత అవమానం దాగుంది ఆ చిన్న మొత్తంలో. ఇక మొత్తం తెలిసాక చాంబర్లేన్ గారుగాని, ఆయనతో ఉన్నవాళ్లుగాని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ 71 రూపాయలను అక్కడిక్కడే ఆ నిమిషంలోనే చెల్లించేశారు. అంతే. ఆ ఒక్క చెల్లింపుతో తరతరాల బానిసత్వపు సంకెళ్ళు ఒక్కసారిగా బద్దలయ్యాయి. ఆ డబ్బులు కట్టేయడంతో కథ అయిపోలేదు. నిజానికి అసలైన కథ అప్పుడే మొదలైంది. ఆ మదనపల్లి నేలమీద ఒక కొత్త చరిత్ర మొదలైందనుమాట. ఆ రోజు తీరింది కేవలం 71 రూపాయల అప్పు కాదు, తరతరాలుగా వాళ్లను పట్టిపీడిస్తున్న బానిసత్వం. అది డబ్బు ఇచ్చిపుచ్చుకోవటం లాంటిది కాదు, అదొక విముక్తి ప్రకటన. ఆ 11 కుటుంబాలు వాళ్ల జీవితంలో మొట్టమొదటిసారిగా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నాయి. ఆ ఒక్క క్షణం వాళ్ల తలరాతల్ని మార్చేసింది. వాళ్ల భవిష్యత్తుకు కొత్త ఆశనిచ్చింది. నిజమే కదా. న్యాయం కోసం ఒక్కరు ధైర్యంగా నిలబడితే చాలు, తరతరాల బంధనాలైనా సరే తెగిపోతాయని ఆ రోజు ఆ రాయలసీమ నేలసాక్షిగా నిరూపించింది.